నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి ఎంపీ సజ్జల రామకృష్ణారెడ్డిని అంటే బాధ్యతలు అప్పచెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అసలు ఆల్మోస్ట్ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీలో నుంచి రాజీనామా చేసి కొంతమంది బయటకు వస్తుంటే ఈ నేపథ్యంలోనే సజ్జలకి బాధ్యత అప్పచెప్పడం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆ పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డైరెక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వైసీపీకి సంబంధించి ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నా పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకే అర్థం కావట్లేదని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి మేడం మనం? అంటే గతంలో ఆయనకి ఒక ప్రధాన సలహాదారుగా ఉండేవారు. అయితే ఈ రిజల్ట్ వచ్చాక ఇటీవలి కాలంలో ఆయన ప్రభావం బాగా తగ్గింది. నిన్న మళ్ళా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని ప్రధాన సలహాదారుగా ఉంచుతూనే కన్వీనర్గా చేసి ఇంకా అదనపు బాధ్యతలు ఆయనకి ఇచ్చారు. సో ఆయన కింద ఆ కమిటీలో ఈయన కన్వీనర్ అయితే మిగతా వాళ్ళ తమ్మినేని సీతారాము ఇంకా సీనియర్స్ అందరూ కూడా మెంబర్స్గా అందులో ఉన్నారు. మొత్తం 33 మంది. ఈ 33 మంది మీరు తీసుకుంటే మనకి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి విజయసాయిరెడ్డి కారణమైతే 2019, 24 తర్వాత 24 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం. అందులో సందేహం లేదు. అంటే 1,00,000 కారణాలు పక్కన పెడితే ఇదొక ప్రధాన కారణం. అటువంటి ప్రధాన కారణానికి కారకుడైన సజ్జలను తీసుకెళ్ళి మళ్ళా ప్రధాన సలహాదారుగా నియమించడం, కన్వీనర్గా నియమించడం ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. దీంతో వైసీపీ మొహాలు కళ తప్పాయి. ఇవాళ కూటమి మొహాలు వెలుగులో. ఎందుకని? అక్కడ వాళ్ళకి తెలిసి మళ్ళా అదే గోతిలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. ఇప్పుడు వైసీపీలో ఈ 33 మందిని తీసుకున్నా 33 మందిలో చాలామందికి ఇంకా అసంతృప్తి ఉంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు. అటువంటి సజ్జలని మళ్ళా కన్వీనర్ చేసి ఇంకా అదనపు బాధ్యతలు ఇచ్చి ప్రధాన సలహాదారుగా చేస్తే వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? ఈ 33 మందిలో ఎక్కువ శాతం మంది కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళు, ఇలా రకరకాల రేపో మాపో జైలుకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టి అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టాల్సింది పోయి అసలు ఒక సోషల్ మీడియాని పెట్టుకుని సోషల్ మీడియా వల్ల ఎవరైతే ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ అతనికి పట్టం కట్టడం ఏంటి? ఇది అందరికీ వాళ్ళకైతే అయోమయంగా ఉంది. మీరు కళ్ళు మూసుకుని తెరవండి, 4 ఏళ్ళు అయిపోతుంది, నేనే ముఖ్యమంత్రిని, మన పార్టీ వస్తుందంటూ ఈరోజు మీరు కళ్ళు మూసుకోండి, నేను కూడా కళ్ళు మూసుకున్నాను, పార్టీ పని అధోగతే అని మళ్ళీ ఇవాళ చెప్పినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటే ఇప్పుడు ఈ చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, ఈ మెంబర్స్ కావచ్చు, ఇందులో 335 బయటకు వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. సో ఇంక ఈయన కన్వీనర్గా ఎవరికి పనులు అడుగుతాడు, ఎవరికి సలహాలు ఇస్తాడు, అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత తెలివి తక్కువ పని చేశారు? అన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను, మనం మళ్ళా వస్తాము, నేనే ముఖ్యమంత్రిని, ఇంకేముంది, మీరందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ సలహాదారులు నియమించటం, తర్వాత ఈ కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమించటం వల్ల ఏం జరుగుతుంది? దీని బదులు ఆయన ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తల్ని బలోపేతం చేసి పార్టీని బలోపేతం చేయాలి కదా అని వాళ్ళు అడుగుతున్నారు. అవును, అది కరెక్టే కదా. ఆయన అసలు జనాల్లోకి వెళ్ళలేడు. జనాల్లోకి వెళ్ళినా రాప్తాడులో వెళ్ళి ఏం చేశాడు? ఆయన అధికార పక్షాన్ని తిట్టాడు, పోలీసు సెక్యూరిటీ ఇవ్వలేదన్నాడు ఆయన. అంటే తన తప్పిదాలకి అన్ని పక్క వాళ్ళ మీద రుద్దుతాడు. ఇప్పుడు మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మాల్సి వచ్చింది? దీని వెనకాల భారతీరెడ్డి హస్తం ఉందా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే భారతీరెడ్డికి ఆయన చాలా కావలసిన వాడు, ఇద్దరిది ఒకటే ఊరు కాబట్టి అటునుంచి నరుక్కొచ్చాడా సజ్జల? అర్థం కావట్లే. ఏది ఏమైనా ఇప్పుడు హ్యాపీగా తడిగొడ్డేసుకుని పడుకోవచ్చు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వైసీపీ కల్లో కూడా లేవదు. వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళా మేమే వస్తాం, నేను లేస్తే అంటాడు, నువ్వు ఇంక లేవవులే ఎలాగాను అనేది ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళని చూసుకుంటే ఇంకొక విషయం అండి, ముద్రగడ పద్మనాభాన్ని అందులో చేర్చాడు.
ఇప్పుడు ముద్రగడ వల్ల ఏం ఒరుగుతుంది మీరు చెప్పండి. అవును. గతంలో ముద్రగడకి పదవి ఇస్తానంటే ఆయన వద్దన్నాడు. ఇప్పుడు నేను తీసుకుంటా అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. ఎందుకు చెప్పండి? ఆయన ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి కదా. ఇప్పుడు ముద్రగడ అనే ఇంటి పేరు కూడా ఆయనకు ఉండదు ఇంకా. గతంలో ముద్రగడ పద్మనాభంగా ఉండి ప్రస్తుతం పద్మనాభరెడ్డిగా మారిన ఈయన ఇప్పుడు కాపు ఓట్లను ఎలా అడుగుతాడు? ఎందుకంటే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నాడు. ఈయన రెడ్డి అయ్యాక ఇంకా కాపు ఉద్యమం ఎక్కడ, కాపుల్ని కూడగట్టడం ఎక్కడ, అసలు కాపు ఓటు అడిగే ఆయనకి అసలు అది అవకాశం ఎక్కడుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన వల్ల ఇసుమంతా కూడా ప్రయోజనం జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఇప్పుడు రెడ్లు కూడా పద్మనాభరెడ్డిని ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. ఈయన సొంత పార్టీలోనే అప్పట్లోనే సొంత కులానికే న్యాయం చేయలేదు, కుటుంబంలో సొంత కూతుర్ని పక్కకు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని పక్కకు పెట్టినట్టు మరి ఈయన వల్ల ఏంటి ప్రయోజనం? బంధుత్వాలు లేవు, బంధాలు లేవు, ఇటు పార్టీ లేదు, అటు కులం లేదు ఇప్పుడు, అంతే కదా. సో ఏమీ లేకుండా ఆయన నడి రోడ్డు మీద నిల్చున్నట్టే. మరి ఏం ఆశించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో, ఏం ఆశించి ఈయన తీసుకున్నారో, ఏం చేయగలను అనుకున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. అలాగే రోజా ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఈ సజ్జల వల్లే నేను బయటికి రావాల్సి వచ్చిందని చెప్పారు పలు సందర్భాలు. అవును. కానీ మళ్ళీ ఇప్పుడు సజ్జలని మళ్ళీ అదనపు బాధ్యతలు తీసుకోమని చెప్పి ఇది ఎట్లా చూడాలి మేడం? అదే చెప్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా తెలివి రాలేదు. అసలు ఈ 33 మందిని కూడా తీసుకోకూడదమ్మా. లెక్క ప్రకారం కొత్త వాళ్ళని తెర మీదకి తీసుకురావాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డికి చోటు ఇచ్చాడు, అసలు అనిల్ యాదవ్ ఎక్కడున్నాడో తెలియదు, అతనికి మళ్ళా తీసుకున్నాడు. ఇలా ఒక్కొక్కరిని తీసుకొచ్చాడు. ఇవాళ అందులో అందరూ ఉన్నారు. గోరంట్ల మాధవ్ కూడా ఉన్నట్టున్నాడు. నేను అనేది ఏంటంటే అసలు మీరు వీళ్ళందరినీ పక్కకు పెట్టి కొత్త రక్తాన్ని తీసుకొచ్చి మీ ఆశయాలను వాళ్ళకి చెప్పి వాళ్ళ ద్వారా అసలు పార్టీని బలోపేతం చేసుకుని కార్యకర్తల దగ్గరికి వాళ్ళని వెళ్ళమని, ఆ తర్వాత మీరు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నియోజకవర్గాల్లో పర్యటించుంటే పార్టీ కాస్త పటిష్టమై ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఏదో పుట్టి ములిగినట్టు మొత్తం ముంచేసుకున్నాడు పార్టీని. ఆయన ములిగాడు, పార్టీ ములిగింది, అందరినీ ముంచాడు. ఇప్పుడు అందరూ అసంతృప్తితోటే ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ మేడం.